సతీదేవి తండ్రి అయిన దక్షుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి తన అల్లుడైన శివుణ్ణి కూతుర్ని ఆహ్వానించరు. ఈ విషయం తెలిసి సతీదేవి వెళ్ళి వాళ్ళ తండ్రిని నిలదీస్తుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళలేక తనకి తను అగ్నికి ఆహుతవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు తన ఉగ్రరూపాన్ని దాల్చి వీరభద్రుని బయటికి తీస్తాడు. ఆ వీరభద్రుడు దక్షుడి తల నరికి ఆ కత్తిని గోదావరిలో కడుగుతాడు. ఆ కడిగిన కత్తిని పట్టిస అంటారు. అందుకని దీనికి పట్టిసీమ అని పేరు వస్తుందన్నమాట. ఈ పట్టిసీమకి వీరభద్రుడు అసలు ఇక్కడ వెలిసి ఎలా ఉన్నాడు అనే స్టోరీ ఫుల్గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. డిస్క్రిప్షన్లో ఫుల్ లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే ఈ పట్టిసీమని మనం ఎలా చేరుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఒకటైన దేవస్థానం ఇది, పంచక్షేత్రాల్లో ఒకటైంది ఈ వీరేశ్వర స్వామి దేవాలయం. మరిన్ని అప్డేట్స్ కోసం సౌజెట్రిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మొత్తం స్టోరీ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో లింక్ అనేది చూడండి. థ్యాంక్ యూ.